హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు కృష్ణప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా ఈరోజు ఈ వీడియో ఏంటంటే ఆటం వెళ్ళే లోపల చెట్లకి మారే రంగుల ఆకులను అయితే మీకు చూపిద్దాం అనుకున్నాను. సో ఆ వీడియోనే ఇది. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. దీనివల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ఎనేబుల్ చేసుకోండి. దీనివల్ల ఫ్యూచర్లో ఏ కొత్త వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇదంతా తిరగడానికి నేను ఒక్కదాన్ని అయితే వెళ్ళలేదు. కొత్తగా ఒక 1 month అవుతుంది అనుకుంటా, మాకు పక్కన బిల్డింగ్లో ఇండియన్స్ నైబర్స్ వచ్చారు. సో తనతో పాటు కలిసి అయితే వెళ్ళాను. తనకి ఇదంతా అలవాటే, ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ అక్కడే వర్క్ చేస్తారు కాబట్టి తనకి ఈ ఏరియా అంతా అలవాటే. సో నాకు కొత్త కదా, అందుకే పక్కనే నించోబెట్టుకొని తీసుకెళ్తుంది నన్ను. అండ్ వాళ్ళు మన తెలుగు వాళ్ళే. సో ర్యాపు అలా బాగా కుదిరేసిందనమాట. ఎక్కడికైనా వెళ్ళాలన్నా, కిందకి జిమ్కి వెళ్ళాలన్నా తనతోటి బాగా ఎంగేజ్ అవుతున్నాను నేను కూడాను. అండ్ ఈ ఏరియా అంతా మాకు చాలా దగ్గరే. ఇంటి దగ్గర నుంచి చూస్తే కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఈ ఏరియా అంతా ఇలా కనిపించదు కానీ, సో సీ సైడ్ అనమాట ఇది. అక్కడికి వెళదాము, చాలా బాగుంటుంది, పద అంటే సరే అయితే నేను కూడా పద వెళ్దాం అని స్టార్ట్ అయ్యామన్నమాట. నిజంగానే చెప్పినట్టుగానే చాలా బాగుంది అక్కడ. అండ్ ఇదంతా వాక్ చేసే ప్లేస్ అనమాట. సైడ్కి వాకింగ్ ట్రాక్ లా ఉంటుంది. సో అక్కడ అందరూ వాక్ చేస్తూ ఉంటారు. అలాగే పక్కనే ఆఫీస్ కాబట్టి వాళ్ళు కూడా తిరుగుతూనే ఉంటారు. ఇంకా చేపలు పట్టేవాళ్ళు, ఇలా సరదాగా వచ్చి చూసి వెళ్ళేవాళ్ళు, ఇలా అటు ఇటు జనాలు అయితే ఉంటూనే ఉంటారు. నేనైతే ఇక్కడ ఎన్ని ఫొటోస్ దిగానో అసలు లెక్కే లేదు. తీరా ఇంటికి వచ్చి చూస్తే ఎన్ని ఫొటోస్ ఉన్నాయో. అండ్ నేను కూడా ఫస్ట్ టైమే కదా చూడటం, ఇంత బాగా కలర్ చేంజ్ అయిన ఆకుల్ని, ట్రీస్ని చూడటం అయితే ఇప్పుడే మొదటిసారి. సో నేను కూడా చాలా ఎక్సైట్ అయ్యాను. లెక్క అయితే ఇప్పుడు నేను చూపించింది అసలు చాలా తక్కువ. కొన్ని ప్లేసెస్ ఉంటాయన్నమాట. ఆ ప్లేసెస్కి పర్టికులర్గా వెళ్తే అసలు అక్కడ అన్నీ ఇలాగే ఉంటాయి, చెట్లు మొత్తం కూడాను ఓన్లీ చెట్లే ఉంటాయి అన్నమాట. బట్ నాకైతే అక్కడికి వెళ్ళడానికి కుదరలేదు. ఎందుకంటే ఈ చలికాలం వచ్చిన తర్వాత మేము అసలు బయటకు వెళ్ళడం చాలా తగ్గిపోయింది. అండ్ ఫ్రీక్వెంట్గా సిక్ అవుతున్నాం కదా, సో బయటకు అయితే వెళ్ళలేదు. అండ్ ఇదొక చిన్న అవకాశం నాకు ఇది మీకు చూపించడానికి. సో అందుకని చెప్పి దీన్ని అయితే నేను మిస్ చేయాలనుకోలేదు, అందుకనే చూపిస్తున్నాను ఇప్పుడు. అలాగే ఇక్కడ దేవుడికి పెట్టుకోవడానికి అసలు పువ్వులే దొరకలేదు నాకని చెప్పానా. కానీ ఇక్కడ అసలు ఎన్ని పువ్వులు ఉన్నాయి, చెట్లు నిండా పువ్వులే ఉన్నాయి. నేను చూసి భలే సర్ప్రైజ్ అయిపోయాను. అయ్యి బాబోయ్, నేను పువ్వులు చూసి ఎన్ని రోజులైందో అని. ఇదిగో సీ సైడ్ అని చెప్పానా, సీ అంతా అదే. అసలు ఎంత బాగుందో, చాలా ప్లెజెంట్గా ఉంది. నేను ఇన్ని రోజులు ఎందుకు వెళ్ళలేదా, చాలా మిస్ అయిపోయాను ఇదంతా అని భలే అనిపించింది నాకు మాత్రం. కానీ రెగ్యులర్గా వెళితే మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఈవినింగ్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ అసలు వాక్కి ది బెస్ట్ ప్లేస్ అనిపించింది నాకు. సేమ్ ఇలాగే సింగపూర్లో కూడా ఉండేది సీ సైడ్ అనమాట. అక్కడికి రెగ్యులర్గా నేను వెళ్ళి వాక్ చేసుకుంటూ జాగింగ్ చేస్తూ అట్లా ఉండేదాన్ని. బట్ ఇక్కడైతే ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు ఆ చెట్లు, ఆ ట్రాక్, పక్కన సీ, ఆ గాలి ఎంత బాగున్నాయో. దట్టు బాగా చల్లగా ఉంది కదా, అసలు ఆ చల్లటి గాలి తగులుతుంటే కాసేపు అయితే ఉండగలం, కానీ ఎక్కువ చల్లో అంతసేపు ఉండలేములేండి. సో మామూలుగా సమ్మర్ సీజన్ అలాగే రెయినీ సీజన్లో కూడా చాలా బాగుంటుంది. రెయిన్ చిన్నగా పడుతూ అలా నడిచే వాళ్ళకి చాలా బాగుంటుంది కదా. ఆఫ్టర్నూన్ 2 o'clock నుంచి 3 o'clock వరకు జిమ్లోనే ఉన్నాము. 3 తర్వాత తీసుకెళ్ళిందనమాట తను. సో 3 o'clock నుంచి 5 o'clock వరకు అక్కడే టైం స్పెండ్ చేసాము. అలాగే దగ్గరలో ఉన్న షాప్స్ అన్నిటికీ తీసుకెళ్ళింది. వాటిల్లో దొరికే మన ఇండియన్ గ్రాసరీస్ ఏమేమి దొరుకుతున్నాయి, అలాగే వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఏమేమి ఉన్నాయి అవి కూడా చూపించింది. అండ్ ఏ డేస్లో పర్టికులర్ డేస్లోనే పలానా గ్రీన్ వెజిటేబుల్స్ అనేవి పెడతారంట. సో అది కూడా చూపించింది తను. అమ్మో, వచ్చేదన్నా గుద్దేసి మళ్ళీ ఇలా రోడ్డుకి అటు సైడు ఇటు సైడు చూస్తుంటే భలే ఉంది కదా. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి.
నాకైతే 2 కళ్ళు సరిపోలేదు చూడడానికి. ఇదేదో కూరలు వేసుకునేట్టున్నారు ఓకే. జాస్మిన్ కానీ 3-2 అంటే నేను ఇది ఇది ఏ మాకులో తెలియదు నాకు, అంటే నాకు అంతగా ఐడియా లేదు కాబట్టి ఏ మాకులో తెలియదు నాకు. అది కూడా అక్కూరే పొనగంటాకు లాగా. అవును, బీన్స్. అవును, బాగుంది. ఫ్రెష్గా అమ్మా, అసలు ఇది చూడు, ఇంత చిన్న ప్యాకెట్ 5000 అంట. ఇదేదా? ఓకే. కొంచెం ఎండిపోయాయి. అవును. అండ్ స్ట్రీట్స్లో షాప్స్ చూపించండి, లోపలికి వెళ్ళి మాకు అన్నీ చెప్పండి అని అడుగుతున్నారు కదా, వాటికి కూడా వెళ్ళాము. తన్నే తీసుకొని కాదు, తనే నన్ను తీసుకొని వెళ్ళింది, మొత్తం అన్నీ చూపించింది. సో ఆ వీడియో అయితే నెక్స్ట్ ట్యూస్డే పోస్ట్ చేస్తాను. దగ్గర మొత్తం 4 స్ట్రీట్స్ అయితే తిరిగాము. సో సూన్ వీడియో పోస్ట్ చేస్తాను. అది ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు నా డే అయితే సూపర్గా జరిగింది, ఫుల్ ఎంగేజింగ్గా. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. సైనింగ్ ఆఫ్. బాయ్.